Sorry ass DJ. హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. సో ఈ రోజు నేను వచ్చేసి టాటా పంచ్ ఈవీ అనమాట. సో నిన్ననే లాంచ్ అయింది. సో నిన్న 17 కదా, సో 17/1/2024లో లాంచ్ అయింది అనమాట. సో కార్ అయితే చాలా బాగుంది. ఈవీలో ఏంటంటే నెక్సాన్ బేబీ అని చెప్పొచ్చు అనమాట, లేదా నెక్సాన్ డాటర్ అని చెప్పొచ్చు, లేదా నెక్సాన్ సన్ అని చెప్పొచ్చు, మీరు ఎలా పిలుచుకుంటే అట్లాగా. సో ఫీచర్స్ అయితే కొన్ని బాగున్నాయి ఇందులో. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇచ్చారు. సో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఇందులో 10.25 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అండ్ 360-degree కెమెరా, అండ్ ఎలక్ట్రికల్ సన్ రూఫ్, అండ్ R16 డైమండ్ కట్ అలా వీల్స్ ఇచ్చారనమాట. అండ్ ఇది ఎందుకంటే ప్రతి ఈవీకి ఈ వీల్స్ ఉంటాయి పవర్ రీజనరేట్ కోసము. అండ్ దీంట్లో వచ్చేసి డిజిటల్ లోగో టాటా అనమాట. సో కీ ఆన్ చేయగానే మనకి డిజిటల్ లోగో అయితే వస్తుంది. వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు, ఫ్రంట్ టు వెంటిలేటెడ్ సీట్స్, మొత్తం టచ్ స్క్రీన్ డిజిటల్ ప్యానల్ అనమాట సెంటర్లో వచ్చేసి. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే కార్నరింగ్ ఫోగ్ ల్యాంప్స్ ఇచ్చారు, అండ్ కార్నరింగ్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారనమాట. కార్నరింగ్ హెడ్ ల్యాంప్స్, ఫోగ్ ల్యాంప్స్ ఏంటంటే మనకి స్టీరింగ్ ఎటు తిప్పితే మనకి అటువైపు లైట్స్ అనేవి కూడా తిరుగుతాయి అనమాట లోపల. సో ఆ ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట మొత్తము. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో హై క్వాలిటీ లెదర్ అయితే వస్తుంది ఇందులో. సో హై క్వాలిటీ లెదర్ వల్ల ఇంకోటి మనకి కంఫర్ట్ అయితే బాగుంటుంది అనమాట. సిట్టింగ్ పొజిషన్ కానీ, హెడ్ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ చాలా బాగుంది. అండ్ 336 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. అండ్ బ్యాటరీ కూడా వచ్చేసి మనకి 25 కిలోవాట్ అండ్ 35 కిలోవాట్. సో 25 కిలోవాట్ ఏంటంటే మనకి 215 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. అండ్ అలాగే 35 కిలోవాట్ వచ్చేసి మనకి 421 కిలోమీటర్స్ ఆఫ్ అరే రేంజ్ అనమాట. సో వీళ్ళ యొక్క కంపెనీ ఇచ్చిన క్లెయిమ్ అనమాట. సో ప్రాక్టికల్గా మనకైతే తెలియదు ఇంకెంత వస్తుంది అనేది, ఎందుకంటే లాంచ్ అయింది నిన్న కాబట్టి డెలివరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఒకసారి రోడ్ మీదకి వెళ్ళాక కస్టమర్ వాడిన తర్వాత ఆ రేంజ్ ఎలా వస్తుంది ఏంటన్నది కూడా మనకి తర్వాత తెలుస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఆటో హెడ్ ల్యాంప్స్ వస్తాయి, సెన్సింగ్ వైపర్స్ అయితే నార్మల్ అనమాట. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ ఇందులో. ఎలక్ట్రికల్ ORVMs ఇవి. సో ఎలక్ట్రికల్ ORVMs ఇచ్చారు, 360-degree కెమెరా ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి బ్యాటరీ కూడా మనకి 2 types ఆఫ్ బ్యాటరీ. సో 15 amps బ్యాటరీ, అదే నార్మల్గా మనం ఫోన్ ఛార్జ్ చేస్తాం కదా ఆ టైప్ ఆఫ్ బ్యాటరీ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి 9.7 కిలోవాట్ బిగ్గెస్ట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. సో అదేంటంటే మన ఇంట్లో ఫిక్స్ చేసుకునేది. సో ఏంటంటే 15 amps బ్యాటరీ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 12 hours ఛార్జింగ్ టైం పడుతుంది. అండ్ 9.7 వచ్చేసి ఆల్మోస్ట్ ఒక
4 to 5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట కార్. అండ్ దీని రేంజ్ వచ్చేసి 0 to 100 in 8.9 seconds అనమాట. సో అవి ఈ ఫీచర్స్ ఇందులో వచ్చేసి. సో మిగతా ఇంటీరియర్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు ఒకసారి మిగతా కార్ కూడా చూపిస్తాను ఒకసారి. ఉన్నారు కదా, సో ఇది టాటా పంచ్ ఈవీ అనమాట. సో మీకు ఇక్కడ వచ్చేసి ట్విటర్స్ ఇచ్చారు అక్కడ, అండ్ ఏసీ వెంట్స్ ఇక్కడ. ఇదంతా మీకు వుడ్ టైప్ ఉందన్నమాట, హార్డ్ వుడ్ టైప్. ఇదంతా మొత్తం హార్డ్ ప్లాస్టిక్, బట్ చాలా క్వాలిటీ అయితే ఉంది. అండ్ స్టీరింగ్ అయితే మీకు 2 spoke స్టీరింగ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్తో వస్తుంది. అండ్ ఇక్కడ నార్మల్గా ఎంటీ, ఇక్కడైతే ఏం లేదు, బట్ ఇది వచ్చేసి పుష్ స్టార్ట్ బటన్ ఇది. సో పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ యాంపుల్ స్టోరేజ్ కోసం చిన్న స్పేస్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడైతే మనకి కీ పెట్టడానికి అయితే క్లోజ్డ్ ఉంది, డమ్మీ అవ్వాలా ఇది. అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ ఇక్కడ. అండ్ వచ్చేసి రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేసి ఇండికేటర్స్, హెడ్ ల్యాంప్ సంబంధించింది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్స్ కంట్రోల్స్ అనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ వైపర్ కంట్రోల్స్ ఇందులో. ఇది వచ్చేసి 10.25 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ 10.25 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో. అండ్ ఏసీ వెంట్స్ అనమాట. సో ఇది డమ్మీ అండ్ 2 ఏసీ వెంట్స్. సో ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ అనమాట, మొత్తం వైట్ కలర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి డిజిటల్, మొత్తం అంతా టచ్ అనమాట. మొత్తము మనకి ఇక్కడ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మనకి అదర్ ఛార్జింగ్ పాయింట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ 12 volts ఛార్జింగ్ సాకెట్ అండ్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు. 12 volts ఛార్జర్ ఇచ్చారు ఇక్కడ. అండ్ యూఎస్బి పోర్ట్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇది. సో ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. మనకి డోర్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ లైట్ ఉంటుంది, ఆ లైట్ కూడా ఆన్ అవుతుంది ఇక్కడ. ఎలక్ట్రిక్ కాబట్టి, ఆటోమేటిక్ కాబట్టి మనకి ఇక్కడ గేర్స్ అలాంటి కిచిడి అయితే ఏమి ఉండదు ఇక్కడ. సో ఇది నాబ్ అనమాట. సో మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి నాబ్ అయితే ఇక్కడ ఇచ్చారు. మీకు ఒక్కసారి పుష్ స్టార్ట్ బటన్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ లోపల ఎలక్ట్రికల్ అంతా ఆన్ అవుతుంది. సో ఫర్ ది ఫస్ట్ టైం ఈ ప్రైస్ రేంజ్లో వచ్చేసి ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. అండ్ పి అంటే పార్కింగ్, ఆటో హోల్డ్ ఇది. సో ఆటో హోల్డ్ ఏంటంటే మనకి అప్లో ఉన్నప్పుడు, డిసెంట్ కానీ అసెంట్లో ఉన్నప్పుడు, హిల్ మీద ఉన్నప్పుడు జారిపోకుండా మనకి ఇదైతే ఈ బటన్ యాక్టివేట్ చేసుకుంటే, ఇది పైకి లాగితే మనకి ప్రెస్ చేసిన పైకి లాగినా కూడా ఆటో హోల్డ్ అయిపోతుంది అనమాట. 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు ఇక్కడ. బాటిల్ అండ్ స్మాల్ డ్రింక్ బాటిల్స్ అయి పెట్టుకోవడానికి కప్ హోల్డర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది ఆమ్రెస్ట్, సెంటర్ ఆమ్రెస్ట్. సో ఇది జస్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ యాంపుల్ స్టోరేజ్కి చిన్న స్పేస్ అయితే ఇచ్చారు. ఇదైతే నచ్చింది నాకు. సో ఇది మొత్తం పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చేసారు మొత్తం. ఇదంతా పియానో బ్లాక్ ఫినిష్, ఇదంతా టచ్ ప్యానల్స్, ఇక్కడ స్మాల్ బటన్ అనమాట. సో ఏసీ కంట్రోలింగ్ అనమాట. సో ఫ్యాన్కి అండ్ టెంపరేచర్కి, హజార్డ్ లైట్స్ ఇక్కడ. సో మీరు ఏ బటన్ టచ్ చేసినా కూడా ఇక్కడ ఆన్ అవుతుంది. సో ఆన్ అవుతుంది అనమాట. సో మనకి ఇది ప్రెస్ చేస్తే ఇండికేటర్స్ ఆన్ అవుతుంది, హజార్డ్ లైట్స్. మళ్ళీ అది ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. అంతా టచ్ ప్యానల్ అంతా దమ్ ఉంది. ఇదంతా ఏరియా అంతా టాటా వాళ్ళు మరి అంతా మొత్తం డిజిటల్ చేసేసి అంతా టచ్ చేశారు. గప్పుకొని ఒకటి ప్రెస్ అయిన ఒకటి ప్రెస్ అవ్వకపోతే కూడా కష్టం. సో ఇది లెఫ్ట్ సైడ్ లైట్ ఉంది కదండి, ఇండికేషన్ ఛార్జింగ్ పోర్ట్ అనమాట. అది టచ్ చేస్తే మనకి ఎదర ఛార్జింగ్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను ఇంకా. అండ్ ఇది వచ్చేసి మొత్తం లెదర్ ఫినిషింగ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, ఫ్రంట్ టు వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. సో ఫైన్ ఫినిష్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ బకెట్ సీట్స్ కూడా అనొచ్చు మనము. సో బకెట్ సీట్స్ అయితే మనకి చాలా బాగుంది ఇది. సో కూర్చున్న తర్వాత మనకి థై సపోర్ట్ కూడా లిటరల్లీ లైక్ రిక్లైనర్ టైప్ ఉంటుంది అనమాట. రిక్లైనర్ అయితే కాదు, రిక్లైనర్ ఉంటుంది అనమాట, అలా ఉంటుంది మనకి. అండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మనకి స్పీకర్స్ ఇచ్చారు. సో స్టాండర్డ్ అనమాట, 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ 6 స్పీకర్స్, హార్మోన్ అనమాట. సో టాటా స్టాండర్డ్ స్పీకర్స్ అనమాట ఇవి. అండ్ ఇంకొక అంటే ఇక్కడ మనకి ట్వీటర్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇది వచ్చేసి స్టీల్ కాదు, ఇది క్రోమ్ ఫినిష్డ్ అనమాట. సో ఈ క్రోమ్ ఫినిష్డ్ డోర్ హ్యాండిల్ అనమాట, సో ఓపెన్ చేయడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి పవర్ విండోస్ బటన్స్. ఇది వచ్చేసి ఓఆర్విఎం కంట్రోల్స్, లెఫ్ట్ అండ్ రైట్ ఓఆర్విఎం కంట్రోల్స్ ఇవి. సో లెఫ్ట్ సైడ్ మిర్రర్ కంట్రోల్ చేసుకోవడానికి అండ్ రైట్ సైడ్ మిర్రర్ కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ పవర్ విండో కంట్రోల్స్ ఇవి. సో ఫ్రంట్ టు పవర్ విండోస్ అండ్ రైట్ టు పవర్ విండో కంట్రోల్స్. అండ్ ఇది వచ్చేసి చైల్డ్ లాక్ ఇది. అండ్ డోర్ క్లోజ్ చేయడానికి ఇక్కడ ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు మొత్తము. అండ్ 1 లీటర్ బాటిల్ స్టోర్ చేసుకోవడానికి ఇది ఒక స్టోరేజ్. అండ్ 6 స్పీకర్స్లో ఇక్కడ ఒక స్పీకర్. సో 1 2 3 4 5 6 అనమాట. సో 4 డోర్స్కి 4 స్పీకర్స్ అండ్ ట్వీటర్స్ ఇక్కడ.
ఎలక్ట్రిక్ కాబట్టి మీకు ఇక్కడ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి డెడ్ పెడల్ అనమాట. సో జస్ట్ కాల్ పెట్టుకోవడానికి. సో ఇది బ్రేక్ అండ్ యాక్సిలరేటర్. సో వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి మనకి ఇక్కడ బటన్ అయితే ఉంటుందన్నమాట. లెవెల్స్ ఆఫ్ వెంటిలేటెడ్ సీట్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ మాన్యువల్ మూవ్ చేసుకోవడానికి ఇక్కడైతే ఇచ్చారు ఇది. సో బ్యాక్ సీట్లో కూర్చున్న తర్వాత మనకి ఇది 3 మీటర్స్ సీట్ బెల్ట్ అయితే ఇది స్టాండర్డ్ ఇందులో. అండ్ ఇవి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవి. అండ్ లెదర్ కూడా చాలా బాగుంది ఇందులో. అండ్ ఇది వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి మనకి అన్ని విధాలుగా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకి విండో విజువల్ అయితే బాగుంది. సో నార్మల్గా అయితే కనపడుతుంది అనమాట. అండ్ ఇందులో వచ్చేసి సేమ్ క్రోమ్ ఫినిష్డ్ అండ్ పవర్ విండో బటన్ అండ్ వచ్చేసి డోర్ క్లోజింగ్ ఇది. అండ్ నార్మల్గా స్మాల్ ప్యాకెట్స్ కానీ చిన్న చిన్న బాటిల్ స్టోర్ చేసుకుని మన ఫ్రంట్ డోర్లో వచ్చినట్టు మనకి 1 లీటర్ స్టోరేజ్ అయితే రాదు ఇందులో. అండ్ లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా లెగ్ రూమ్ అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ గ్యాప్ లేకుండా. సో ఇక్కడ గ్యాప్ ఉంటే మనకి ఏంటంటే ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతాం. బట్ ఇక్కడైతే గ్యాప్ లేకుండా ఉంది. అండ్ వచ్చేసి సన్ రూఫ్ కూడా చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ నుంచి కనపడుతుంది మనకి. సో ఇది సన్ రూఫ్ అనమాట. సో ఆపరేషన్స్ అంతా ఇక్కడ ఉంటాయి అనమాట మొత్తం మీకు. అండ్ సెంటర్ మిర్రర్ అండ్ ఇది వచ్చేసి సాస్ అండ్ హెడ్ లైట్స్. ఇది ఏంటంటే సెంటర్ కన్సోల్ లైట్ అనమాట ఇది. సో మనకి ఇక్కడ మధ్యలో పెట్టుకుంటే డోర్ ఓపెన్ అవ్వగానే లైట్ వెలుగుతుంది. అండ్ ఇది వచ్చేసి సన్ రూఫ్ కంట్రోల్ ఇది. సో ఇక్కడ ప్రెస్ చేయగానే మనకి ఈ సన్ రూఫ్ అనేది వెళ్తుంది అనమాట, ఎలక్ట్రికల్ సన్ రూఫ్. ఈ షీట్ వచ్చేసి మాన్యువల్ ఇది. దీనికి ఎలక్ట్రిక్ కాదు, ఇది మాన్యువల్. సో ఇట్లా కనబడుతుంది అనమాట. సో ఇది క్లోజ్ చేయగానే మనకి ఇది క్లోజ్ అయిపోతుంది. సో లెఫ్ట్ సైడ్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. కొద్ది ప్రీమియం క్వాలిటీ అయితే చాలా పెంచారు అనమాట. సో బండి ప్రైస్ రేంజ్ కూడా అలాగే ఉంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి ఫ్రంట్ టు మనకి అలాగే ఇస్తారు. అండ్ వెనకాతలు అయితే మీకు ఏసీ వెంట్స్ అయితే రావు. సో ఆమ్రెస్ట్ నార్మల్గా ఛార్జింగ్ సాకెట్ కూడా ఏం రాదనమాట. ఇదంతా డమ్మీ అనమాట మొత్తము. అండ్ ఇక్కడ బంప్ అయితే లేదు. సో బంప్ లేకపోవడం వల్ల ఏంటంటే మనకి సెంటర్ ప్యాసింజర్ కూర్చున్నప్పుడు కొద్దిగా ఫ్రీనెస్ అయితే ఉంటుంది. అండ్ థై సపోర్ట్ లెఫ్ట్ సైడ్ కూడా చాలా బాగుంది థై సపోర్ట్. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ టు వాళ్ళకే, బ్యాక్ టు వాళ్ళకైతే ఉండదు. ఇక్కడ ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్ కూడా ఇచ్చారనమాట. సో ఐసోఫిక్స్ ఇవ్వడం వల్ల దాని సేఫ్టీ కూడా చాలామంది తెలిసే ఉంటుంది. అండ్ ఈ క్వాలిటీ కూడా చాలా పెంచారు ఇది. అండ్ ఇది వెంటిలేటెడ్గా నార్మల్ బట్ చాలా స్టాండర్డ్గా ఉందన్నమాట. అండ్ వెనకాతలు కూడా మీకు సెంటర్ ఆమ్రెస్ట్ ఇచ్చారు. ఇక్కడ కప్ హోల్డర్స్ అయితే ఏం రావు, జస్ట్ నార్మల్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇట్ సైడ్ కూడా క్రోమ్ డోర్ హ్యాండిల్ అండ్ ఓపెనింగ్ క్లోజ్ అండ్ పవర్ విండో, స్పీకర్, నార్మల్గా స్మాల్ చిప్స్ ప్యాకెట్ ఏదైనా పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ కూడా మీకు సపోర్టివ్ హ్యాండిల్ అయితే ఇక్కడ ఉంది. సో 1, 2 అంతే. సో ఫ్రంట్ 2 అయితే ఇవ్వట్లేదు అనమాట. సో లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఇవ్వట్లేదు. సో ఇక్కడ 1 and 2. సో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అనమాట. సో ఫ్రంట్ 2, 3, 4 and 5, 6. సో ఫ్రంట్ నుంచి ఏ పిల్లర్ నుంచి సి పిల్లర్ వరకు 2 to 6 ఉన్నాయన్నమాట మొత్తం. సో ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి బంప్ అయితే ఇచ్చారు. సో సన్ రూఫ్ కాబట్టి గ్లాస్ అనేది వెనక్కి రోల్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవి. సో సెంటర్ ప్యాసింజర్కి అయితే హెడ్ రెస్ట్ రాదు, ఓన్లీ అటు ప్యాసింజర్ ఇటు ప్యాసింజర్కి అయితేనే మనకి హెడ్ రెస్ట్ అయితే వస్తుంది. సో సీట్ బెల్ట్స్ అయితే అట్లా ప్రొవైడ్ చేస్తారు. 3 మీటర్ సీట్ బెల్ట్ స్టాండర్డ్ అనమాట ఇందులో. సో ఇది వచ్చేసి 336 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఇది మొత్తం. సో 15 amps ఛార్జర్ వచ్చేసి మీకు ఇట్లా కనబడుతుంది ఇది. సో దీని ఛార్జింగ్ టైం వచ్చేసి 12 hours. అండ్ నార్మల్ సెల్ ఛార్జర్ లాగే మనం ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చు ఇది. ఇది వచ్చేసి 9.7 kW సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది ఒక చోట ఫిక్స్ చేసుకున్నారు అనమాట ఇంట్లో, ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి పార్సిల్ ట్రే. అండ్ నార్మల్గా డీఫోగర్ అయితే ఉంది. అండ్ ఇది మాన్యువల్. సో ఇక్కడ మీకు లైట్స్ అనేది ప్రొజెక్ట్ అవుతాయి నైట్ టైమ్. అండ్ క్లోజ్ చేయడానికి ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇక్కడ వైపర్, హై మౌంటెడ్ స్టాప్ లైట్ అండ్ షార్ప్ పిన్ యాంటీనా. అండ్ ట్రై షేప్లో మనకి ఇక్కడ హెడ్ టైల్ లైట్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ. సో అదర్ సైడ్ కూడా మనకి ఇట్లాగే ఉంటుంది, సేమ్ చూస్తున్నారు కదా.
సో ఈ ఫ్రంట్కి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మనకి గ్లో బాక్స్ అయితే ఇచ్చారు, ఒక లైట్తో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో కూల్డ్ గ్లో బాక్స్ అని చెప్పడం నాకు ఎందుకు తేడాగా ఉంటుంది. ఇది చూడండి, ఇది ఎంత క్రాస్గా ఉందో. ఇది ఒక పక్కన పైకి ఒక పక్కన కిందకు ఉందన్నమాట. ఇది షేప్ అట్లా ఉంది దాన్ని. కొత్తగా చూసిన వాళ్ళకి ఏది ఇరిగిపోయింది వంగిపోయింది అనుకుంటారు. సో ఇది ఇందులో వచ్చేసి మనకి ఈ పార్ట్ అయితే ఉందన్నమాట. సో ఫ్రంట్ లెగ్ రూమ్ కూడా బాగుంటుంది. సో లెగ్ రూమ్ బాగుంది అండ్ థై సపోర్ట్ కూడా బాగుంది అండ్ హెడ్ రూమ్ కూడా చాలా బాగుందండి ఇందులో. సో హెడ్ రూమ్ ఏంటంటే ఇంత హైట్, అసలు నేనే 5'4" ఉంటాను నేను. సో ఇంత హైట్ ఉందన్నమాట. సో బ్యాక్ కూడా అదే లెవెల్ ఆఫ్ హెడ్ రూమ్ అయితే ఉంది. సో హెడ్ రూమ్ బాగుంది, థై సపోర్ట్ బాగుంది అండ్ లెగ్ రూమ్ కూడా బాగుంది. ఇందాక మీకు చూపించాక లెగ్ రూమ్ ఫ్రంట్ సీట్ ఫుల్గా పుష్ చేస్తేనే మనకు అంత స్పేస్ అయితే మిగిలిందనమాట. సో అదైతే బాగుంది మనకి. సో మీకు ఫీచర్స్ అయితే చూపిస్తాను నేను. ఒకసారి బ్రేక్ అది ఆన్ చేశాక మీకు ఒకసారి చూపిస్తాను మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి కార్ అయితే ఆన్ చేస్తున్నాను. సో కీస్ అయితే ఇట్లా ఉందన్నమాట, టాటా కీస్. సో యాజ్ యూజువల్ ఇంతకుముందు టాటా కీస్ ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. సో దీనికి లాక్, హెడ్ లైట్స్ ఆన్ అండ్ బూట్ లిడ్ ఓపెన్, అన్లాక్. సో నార్మల్ వెనకాల టాటా సింబల్ ఉంటుందన్నమాట. సో 2 కీస్ అయితే వస్తుంది మీకు. సో మాన్యువల్ కూడా వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తే మనకి మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో ఇప్పుడు ఎలా ఆన్ చేయాలంటే బ్రేక్ భయం అవుతుంది, ఫస్ట్ టైం కదా, అంత తెక్కగా ఉంది కారు. ప్రెస్ చేశాక మనం ఈ బటన్ ప్రెస్ చేయాలి. సో స్టీరింగ్ అన్లాక్ అవుతుంది అనమాట. అన్లాక్ అవ్వగానే మనకి ఇక్కడ సింబల్ అయితే వస్తుంది అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అలా ఆన్ అవుతుంది అనమాట. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆన్ అవుతుంది. ఇట్లా ఆన్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్ 242 రేంజ్, ఇప్పుడున్న ఛార్జింగ్కి 242 రేంజ్. సో టాప్ రైట్ సైడ్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ టైం వచ్చేసి 11:24 AM. సెట్టింగ్స్ ఉన్నాయి మీకు హెడ్ లైట్స్ గురించి అండ్ కింద వచ్చేసి సిటీ రేంజ్, సిటీ మోడ్లో ఉందన్నమాట. అండ్ బండి ఇప్పటివరకు 72 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ ఛార్జింగ్ పర్సంటేజ్. సో 60%కి ఇప్పుడు 242 కిలోమీటర్స్ వస్తుంది. ఫుల్ రేంజ్కి వచ్చేసి 100%కి 421 కిలోమీటర్స్ అనమాట. సో అది ఇంకా ప్రెస్ ఓకే టు ఎంటర్ సెట్టింగ్స్ అని ఇప్పుడు అవన్నీ మనం టెస్ట్ చేయకూడదు. సో లైటింగ్ అయితే ఇట్లా వస్తుంది మీకు. సో వాల్యూమ్ ప్లస్ మైనస్ అండ్ సాంగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అండ్ కాల్స్ కంట్రోలింగ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ సంబంధించిన సెట్టింగ్స్. మీకు ఇందులో కూడా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మీకు డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇది మెయిన్ కదా, హోమ్లోకి వెళ్ళంగానే మీకు లెఫ్ట్ సైడ్ ఆండ్రాయిడ్ ఆటో, కార్ ప్లే, అమెజాన్ అలెక్సా, ఎయిర్ క్వాలిటీ అనమాట. ఎంత ఎయిర్ క్వాలిటీ ఉన్నది మనకి పర్సంటేజ్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ చూపించగానే ప్రస్తుతం 209.4 ఉందన్నమాట. సో ఎయిర్ క్వాలిటీ బయట. సో ఇప్పుడు మనం హోమ్లోకి వెళ్ళిపోతాం. హోమ్లోకి వెళ్ళిపోగానే మళ్ళీ యాప్స్ ప్రెస్ చేయగానే మనకి ఇందులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో arcade.ev అనమాట. సో ఇది ప్లాట్ఫామ్ వచ్చేసి arcade.ev. అట్లాగే ఫోన్, మూడ్ లైట్, మీడియా సంబంధించి, క్లైమేట్ సంబంధించింది. మళ్ళీ స్క్రోల్ చేసుకుంటే ఫోన్ సెట్టింగ్స్, క్విక్ సెట్టింగ్స్, రేడియో సెట్టింగ్స్, షేర్ మై లొకేషన్ అండ్ సౌండ్ డెమో, టాటా అసిస్ట్, సరౌండ్ వ్యూ అనమాట. సో సరౌండ్ వ్యూ అంటే ఇది నొక్కేసాం అనుకోండి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో డిఫరెంట్ మోడ్స్ అనమాట. సో 3Dలో కావాలంటే 3D, సో సైడ్ వ్యూ, లెఫ్ట్ వ్యూ అండ్ మెయిన్ ఇది ఇంటి నొక్కేస్తే క్లోజ్ అయిపోద్ది. బట్ క్వాలిటీ అయితే పిక్సెల్ అయితే చాలా పూర్ ఉందన్నమాట ఇందులో అయితే చెప్పుకోవచ్చు అది మనము. అండ్ మనం ఇప్పుడు హోమ్లోకి వెళ్ళిపోతున్నాం. హోమ్లోకి వెళ్ళిపోగానే ఇంకేమున్న ఫీచర్స్, ఇది వచ్చేసి వెంటిలేటర్ సంబంధించింది అనమాట. సో వెంటిలేటర్ సీట్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అనమాట. సో క్లైమేట్ అండ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించింది అండ్ ఇది వెంటిలేటర్ అండి. ఏసీ సంబంధించింది, ఆటో, అట్లాగే సౌండ్, అలారం సంబంధించింది. హోమ్ బటన్లోకి వెళ్ళొచ్చు అనమాట. హోమ్లోకి వెళ్ళంగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనపడుతుంది. సో మనకి డివైసెస్ అయినా కనెక్ట్ అయి ఉంటే కనెక్ట్ అయినట్టు, లేదా మనకి ఇక్కడ సెంటర్లో ఇలా కనపడుతుంది అనమాట. సో రైట్ సైడ్ వచ్చేసి సిగ్నలింగ్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉంది ఏంటి అనేది చూపిస్తుంది అనమాట. లెఫ్ట్లో వచ్చేసి టైం సంబంధించింది. సో బ్యాక్ ఇది, సో టైంకి సంబంధించింది అనమాట. మొత్తం వెంటిలేటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంది. సో మనం హోమ్లోకి వెళ్ళిపోగానే ఎక్కువ సెట్టింగ్స్ అయితే ఉండవు. సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. ఇది నొక్కగానే సెట్టింగ్స్లోకి వెళ్ళంగానే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. సెట్టింగ్స్లోకి వెళ్ళంగానే మీకు ఆడియో, కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్టెన్స్,
మూడ్ లైట్ అనమాట. సో మూడ్ లైట్ ఏంటంటే డిఫరెంట్ లైట్స్ కూడా వస్తాయి లోపల. సో బ్యాక్కి వెళ్ళిపోతాం మనం. సో ఫోన్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా ఉంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు ఇందులో ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతే మనకి రేంజ్ అనేది పెరుగుతుంది అనమాట కొద్దిగా. అండ్ వెహికల్ గురించి కండిషన్ ఎట్లా ఉంది ఏంటంటే మనకి చూపిస్తుంది. వాయిస్ అసిస్టెంట్, వాయిస్ కంట్రోల్లో కూడా వస్తుంది అనమాట. సో ఆ ఫీచర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఈ సెంటర్ డిజిటల్ డిస్ప్లే అయితే మీకు ఇట్లా కనబడుతుంది. సో ఛార్జింగ్ పాయింట్ అనమాట. సో మీకు ఇది క్లిక్ చేశారనుకోండి అదర్ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. హెడ్ లైట్స్, బ్యాక్ ఎమర్జెన్సీ లైట్ అనమాట. ఇది డీసెంట్. ఇది ఆన్ చేసుకుంటే కారు డౌన్లో పెట్టడం జారిపోకుండా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి హజార్ లైట్స్. ఇది బూట్ లిడ్ ఓపెన్ చేయడానికి, లాక్ చేయడానికి, 360 డిగ్రీ వ్యూ కెమెరా ఇక్కడ కొట్టినా కూడా మనకి అందులో డిస్ప్లే అవుతుంది. అట్లాగే ఏసీ కంట్రోల్స్ అనమాట. ఇవన్నీ ఆటో, ఏసీ ఇవన్నీ. సో ఇదేంటంటే టెంపరేచర్ పెంచుకోవడానికి, ఇది ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి అనమాట. సో ఇప్పుడు సన్ రూఫ్ చూడండి ఎట్లా ఉందో. సో సన్ రూఫ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఉంది కదా. సో ఇప్పుడు మనం ఇది ప్రెస్ చేయగానే, ఇది మాన్యువల్ కదా చూడండి, ఇది ప్రెస్ చేయగానే ఇది ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి మనము. ఇది ఓపెన్ చేసుకొని మనం ఇది బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇది పైకి వెళ్తుంది అనమాట. సో ఇదే మనం బటన్ని మనం ఫ్రంట్కి ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది సన్ రూఫ్ అనేది. సో ఇది మాన్యువల్గా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో సన్ రూఫ్ అనమాట, అది ఎలక్ట్రికల్ సన్ రూఫ్. అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ, అండ్ ఎమర్జెన్సీ సాస్కి సంబంధించిన కాల్, అండ్ సన్ రూఫ్ సంబంధించిన కంట్రోల్, సెంటర్ కన్సోల్ లైట్. ఎక్కువ ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. ఇక్కడైతే మనకి నార్మల్గా ఇచ్చారు ఏమైనా పాకెట్ స్టోరేజ్కి. వ్యానిటీ మిర్రర్ అయితే ఏమి ఇవ్వలేదు. సో ఇటు సైడ్ కూడా వ్యానిటీ మిర్రర్ అయితే ఇచ్చారు, బట్ నో లైట్ అనమాట ఇక్కడ. అండ్ సెంటర్ లైట్లో వచ్చేసి ఆటో డిమ్మింగ్ లైట్ అనమాట. సో ఆటో డిమ్మింగ్ ఆన్ చేసుకుంటే వెనకాల వెహికల్స్ లైట్ అయితే మనకి వెళ్ళిపోతాయి అనమాట. వెనకాల నుంచి మన కంట్లో డిమ్ చేయకుండా డైవర్ట్ అయిపోతుంది. సో ఆఫ్ చేసేటప్పుడు నార్మల్గా బటన్తో ఆఫ్ చేసేసారు అంతే. సో చేసినప్పుడు మనకి అట్లా ఆటో కీ ఫాబ్ తీసేయమని మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట.